రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గడ్డం వంశకృష్ణ విజ్ఞప్తి. దీనితో ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని వినతి. వంశకృష్ణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని హామీ. వరంగల్లో ఉన్న ఎయిర్పోర్ట్కే దిక్కు లేదు, దాని అభివృద్ధికే దిక్కు లేదు. లేని దగ్గర నువ్వు ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి అంటే ఇది ఇప్పట్లో ఏ ముచ్చట? ఈయనొక 35 సంవత్సరాలు, ఈయనొక 31, 32 సంవత్సరాలు ఉన్నాయి. మీ ఇద్దరికి 60 సంవత్సరాలు వచ్చినా రామగుండంలో ఎయిర్పోర్ట్ అనేది పడది. వరంగల్లో స్థలం ఉన్నది, ఆల్రెడీ ట్రాకులు ఉన్నాయి, రన్వేలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫ్లైట్ ఎగరడానికి రన్వే ఉన్నది ఆడ, ఆ స్థలం ఉన్నది ఆడ. గతంలో అక్కడ ఫ్లైట్లు దిగినాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. సకల సర్వం ఉన్నదానికే దిక్కు లేదు, ఇప్పటికి ల్యాండింగ్ లేదు, దాని అభివృద్ధి లేదు. నీకు స్థలమే సేకరణ జరగది. ఆల్రెడీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే, వరంగల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలనుకుంటున్నారు. మరి ఈ ఫ్లైట్స్ ఈ ఎయిర్పోర్ట్లన్నీ పెట్టి రామగుండం నుండి వరంగల్, వరంగల్ నుండి హైదరాబాద్ మొత్తం ఫ్లైట్లోనే తిప్పుతారేంది తెలంగాణ ప్రజలందరినీ? ఇది వచ్చిదే, నాకు తెలిసి ఇది జరగనిది వచ్చిదే. ఇది ఆయన సానుకూలంగా స్పందించిండు, ఈయన తీసుకొస్తాడు, ఇదంతా ఈయన పేపరే. వివేక్ వాళ్ళ కొడుకు కదా వంశీకృష్ణ. ఇప్పుడు కొడుకు ఘనత సాధించిండు, ఎయిర్పోర్ట్ సాధించిండు రా బాబు. మీకు మామూలు అరా నా కొడుకు పెద్దపల్లి ఎంపీగా మీకు ఎయిర్పోర్ట్ సాధించిండు అని చెప్పుకోవడానికి ఒక వార్త. కానీ ఇది మనం 60 సంవత్సరాలు వచ్చి పింఛన్ల కోసం తిరిగినా కూడా కాదు. చూడు మీరు.